డైరెక్ట్గా వాల్యూని ఎలా రీడ్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ జావా స్ట్రక్చర్ నేర్చుకొని వాట్ ఈస్ ద స్కానర్, హౌ క్యాన్ వి రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది టీచర్స్ డేకి గ్రీటింగ్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. టుడే జావా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, జావా ఇన్స్టలేషన్ ప్రాసెస్ ప్రీవియస్ వీడియోలో ఉంది కదా, దాని బేస్ మీద జావా ఇన్స్టలేషన్ చేసుకోండి. సపోజ్ మ్యాక్ ల్యాప్టాప్స్ ఇలాంటివి ఉంటే ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ రాలేదు అనుకోండి, ఆన్లైన్ కంపైలర్స్లో వర్క్ చేసుకోండి. ఓకే, ఈ జావా ప్రోగ్రామింగ్ నార్మల్గా మరి వెల్కమ్ టు జావా ఇలా చిన్న చిన్న ప్రోగ్రామింగ్స్ కాకుండా డైరెక్ట్గా వాల్యూని ఎలా రీడ్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ జావా స్ట్రక్చర్ నేర్చుకొని వాట్ ఈస్ ద స్కానర్, హౌ క్యాన్ వి రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్, ఈ లెవెల్కి వెళ్ళిపోతాం. జనరల్లీ ఈ లెవెల్కి రావాలి అని అంటే మీరు ఒక 7 to 8 చాప్టర్స్ కంప్లీట్ అయినాక ఈ లెవెల్కి వస్తారు. కానీ ఫస్ట్ నుంచి స్కానర్ అండ్ బఫర్ రీడర్ 2 వేస్లో మనం వాల్యూస్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం స్కానర్ యూస్ చేద్దాం. సో హౌ స్కానర్ వర్క్స్, హౌ క్యాన్ వి రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్, ఇలా చూస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పుకుందాం. వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద జావా ఫస్ట్ ప్రోగ్రామ్. Today we are going to start basic structure of a Java programming. Okay, so in Java program first section is the documentation section. This will be similar like C language. C language lo ela untundo maximum alage untundi, because C is called as the father of programming language. అందరూ అనరు, బట్ నేను అంటాను, బికాస్ C ని బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లా కన్సిడర్ చేస్తాం. డాక్యుమెంటేషన్ సెక్షన్ అని కానీ, లేకపోతే ఇంపోర్ట్ సెక్షన్ కావచ్చు, ప్యాకేజ్ సెక్షన్స్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ వచ్చిందే C లాంగ్వేజ్ నుంచి. మీకు ఇక్కడ ఇంకా క్లారిటీ రావాలి అని అంటే ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయి C లాంగ్వేజ్ పైన, ఇంట్రొడక్షన్ పైన, అవన్నీ ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో అన్లైక్ C లాంగ్వేజ్ డాక్యుమెంటేషన్ సెక్షన్ కూడా యూజ్ చేస్తున్నాం. డాక్యుమెంటేషన్ సెక్షన్ లో కమెంట్స్ రాస్తారు జనరల్ గా. ఓకే, దీనికోసం కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే // యూజ్ చేసి రాయొచ్చు ఇన్ ద డాక్యుమెంటేషన్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ ఇస్ ద ప్యాకేజ్ సెక్షన్. ప్యాకేజ్ సెక్షన్ ప్రీడిఫైన్డ్ కొన్ని ప్యాకేజెస్ క్రియేట్ చేసుకొని ఉంటుంది జావా. ఓకే, సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని ఆ ప్యాకేజెస్ లో ఉంటాయి. ఆ ప్యాకేజ్ ని మన ప్రోగ్రామ్ కి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, C లాంగ్వేజ్ లో #include యూజ్ చేస్తారు, ఇక్కడ మనం ఇంపోర్ట్ జావా అని యూజ్ చేస్తాం. మాక్సిమం ప్యాకేజెస్ అన్ని 8 ప్యాకేజెస్ ఉంటాయి విత్ ఆల్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంపోర్ట్ స్టేట్మెంట్ సెక్షన్. ఈ ప్యాకేజ్ సెక్షన్స్ లో ప్రీడిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ వాడుకోవచ్చు. ఇంపోర్ట్ సెక్షన్ లో ఓన్లీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వాడతాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటర్ఫేస్ స్టేట్మెంట్. జావాలో ఇంటర్ఫేస్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు దీని గురించి బాగా అర్థమవుతుంది. ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ లో వి డిక్లేర్ ఇంటర్ఫేస్ హియర్. ఇంటర్ఫేస్ ని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఈస్ ద క్లాస్ డెఫినేషన్. హియర్ ద జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద క్లాస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది జావా ప్రోగ్రామ్. అఫ్ కోర్స్ కంపైలర్ మెయిన్ నుంచే తీసుకుంటుంది, కానీ క్లాస్ ప్రోగ్రామ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ జావా ప్రోగ్రామింగ్ స్టార్ట్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్. నెక్స్ట్ ఈస్ ద డెఫినేషన్. మొత్తం ప్రోగ్రామ్ డెఫినేషన్ అంతా కూడా ఇక్కడ నోట్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఈ జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత లెట్ us learn, before going to Java programming, let us learn how can we give the output for the program. సో ఇక్కడ అవుట్పుట్ ఇవ్వడానికి మనం యూజ్ చేసేది system.out.println, ఇది యూజ్ చేస్తారు. సిలో ఏం యూజ్ చేస్తాం, సింపుల్ గా printf రాస్తాం. సో ఇక్కడ రాసేది system.out.println. C++ లో ఏం యూజ్ చేస్తారు, cout యూజ్ చేస్తారు. C లాంగ్వేజ్ లో printf is a predefined function, but here we write system and dot, next one is the println. దీనికి పెద్ద మీనింగ్ ఉంటుంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో సిస్టమ్ అంటే క్లాస్, డాట్ అవుట్ రాసామంటే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, println రాస్తున్నామంటే దిస్ ఈస్ ద మెథడ్. సో మీకు అర్థమవుతోందా, ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కానీ ప్రీడిఫైన్ మెథడ్స్ కానీ రాస్తూ ఉంటే దిస్ విల్ బి ద కాన్సెప్ట్. So in Java programming, what we need to write? First we need to write the class dot
ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ మెథడ్. సో ఇందాక మనం చూసాం కదా, అవుట్పుట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాస్తున్నాం కదా. సో ఈ పాయింట్ లో మనకి ఏమవుతుందంటే సిస్టమ్ ఈస్ బికమ్ యాజ్ ఎ క్లాస్, నెక్స్ట్ object become as a, that is out is become as a object and println will become as a method. జనరల్ గా ఇలాగే రాస్తారు. This is the basic concept in the Java programming. ఓకేనా? నెక్స్ట్ we write how to write the programming in the Java. సో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, ఇందాక పాయింట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మెయిన్ అనేది ఇక్కడ ఎలా రాస్తారంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇలా రాసుకుంటాం మొత్తం. నౌ ఈ పబ్లిక్ అనే దాన్ని మోడ్ ఆఫ్ విజిబిలిటీస్ అంటారు. మోడ్ ఆఫ్ విజిబిలిటీస్ మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద పబ్లిక్, సెకండ్ వన్ ఇస్ ద ప్రైవేట్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద ప్రొటెక్టెడ్. పబ్లిక్ రాస్తున్నామంటే ఎన్ని క్లాసెస్ అయినా సరే ఈ కాన్సెప్ట్ ని వాడచ్చు అని అర్థం. ప్రైవేట్ యూజ్ చేస్తున్నామంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ ఆ ప్రోగ్రామింగ్ వర్క్ అవుతుంది. ప్రొటెక్టెడ్ రాస్తున్నామంటే ఇట్ ఇస్ వర్క్ యాజ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్. ఓకే, నెక్స్ట్ స్టాటిక్. స్టాటిక్ గురించి తెలుసుకుందాం. స్టాటిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? టు ఇన్వోక్ ద ఆబ్జెక్ట్. లోపల మనం రాస్తున్న మెథడ్స్ అన్నిటిని ఇన్వోక్ చేయడానికి. సింపుల్ గా చెప్పాలంటే వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసుకుంటాం కదా జనరల్ గా. ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ వచ్చేసరికి మెథడ్స్ ఇనిషియలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో డైరెక్ట్ గా మెథడ్ మళ్ళీ మనం స్పెషల్ గా ఒక వాల్యూ ఇచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చి ఇనిషియలైజ్ చేయకుండా డైరెక్ట్ గా కంపైలర్ ఇన్వోక్ చేయడం కోసం స్టాటిక్ అనే దాన్ని యూజ్ చేస్తారు. Next, you know what is void? Void is a predefined one which returns no value. Okay. Main is starting of the program. Next, coming to the string and args. String and args అనే concept command line arguments అంటారు. args is the one concept. Next one is the argv is the another concept. args అంటే argument string మనకు పాస్ చేయడం. ఆర్గ్ వి అన్నామంటే ఆర్గ్యుమెంట్ వేరియబుల్ ని కమాండ్ ప్రాంప్ట్ కి పాస్ చేస్తాం. బికాస్ జావా కంపైలర్ ఎప్పుడు కూడా కమాండ్ ప్రాంప్ట్ లో రన్ అవుతుంది కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ కి ఈ వేరియబుల్స్ ని పాస్ చేయడానికి, మెథడ్ నుంచి వచ్చిన దాన్ని, ప్రోగ్రామ్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని పాస్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది హౌ క్యాన్ వి రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఈ వాల్యూస్ రీడ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. నౌ వీఆర్ లర్నింగ్ ఆన్ ద ఫస్ట్ మెథడ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద స్కానర్. సో స్కానర్ ఇస్ ద మెథడ్ విచ్ ఈస్ యూజ్ టు ఫౌండ్ ఇన్ టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్. స్కానర్ ఇస్ అ ప్రీడిఫైన్డ్ మెథడ్. అఫ్ కోర్స్ ప్రీడిఫైన్డ్ మెథడ్ ఉండాలంటే ఇక్కడ ప్యాకేజ్ కావాలి కదా. సో స్కానర్ వర్క్ చేసే ప్యాకేజ్ జావా డాట్ యుటిల్ డాట్ ప్యాకేజ్, ఇందులోనే యూజ్ చేస్తున్నాం. స్కానర్ యూజ్ చేయడానికి కోసం మనకు ఒక మెథడ్ కావాలి, నెక్స్ట్ లైన్ అని. నెక్స్ట్ లైన్ ని వాడుతూ స్కానర్ ని యూజ్ చేస్తారు. ఓకే, నౌ ఈ నెక్స్ట్ లైన్ అనేది నెక్స్ట్ వచ్చే వాల్యూస్ ని రీడ్ చేస్తుంది. జనరల్ గా ఈ స్కానర్ అండ్ నెక్స్ట్ లైన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ స్ట్రింగ్స్ అంటారు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద నార్మల్ వేరియబుల్స్ ఆల్సో. ఓకే, నౌ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్కానర్ ఈజ్ scanner and my object. Next one we write it as new scanner system.in. ఈ system.in and new scanner యూజ్ చేస్తున్నారు కదా, దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ system.out.println to print the value. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ యూజర్ నేమ్ డాట్ మై ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ లైన్ రాస్తున్నాం కదా. ఈ కాన్సెప్ట్ రీడ్ యూజర్ ఇన్పుట్ కోసం తీసుకుంటున్నాం. డన్. సో ఫస్ట్ వీఆర్ రైటింగ్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్. మనం యూజ్ చేసే స్కానర్ కాబట్టి మనం కావాల్సింది ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ యూటిఐఎల్ డాట్ స్టార్ సెమికోలన్. స్టార్ సెమికోలన్ యూజ్ చేస్తున్నారు అంటే ఈ ప్యాకేజ్ లో ఉన్న ప్రతి మెథడ్, ప్రతి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ కి యూజ్ అవుతుంది అనేసి అది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వి రైట్ ద క్లాస్. సో క్లాస్ టుడే ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఈ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. సో క్లాస్, నేను క్లాస్ నేమ్ సమ్ అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ స్టార్ట్ ద క్లాస్. నౌ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. జనరల్ గా వాయిడ్ మెయిన్ రాస్తాం సి లాంగ్వేజ్ లో. జావాలో రాసేది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్. జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఎక్కడ క్యాపిటల్ ఉంటే అక్కడ క్యాపిటల్ ఉండాలి, ఎక్కడ స్మాల్ ఉంటే అక్కడ స్మాల్ ఉండాలి. ఇది కంపల్సరీగా ఉండాలి. నౌ స్టార్ట్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లో స్కానర్ ని డిఫైన్ చేసుకుంటున్నాం. స్కానర్ డిఫైన్ చేసేటప్పుడు ఎస్ ఈజ్ క్యాపిటల్ స్కానర్. నెక్స్ట్ ఎస్సి, నేను ఒక చిన్న ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను స్కానర్ కాబట్టి ఎస్సి అని పెట్టుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్
బ్రాకెట్ స్టార్ట్ సిస్టమ్ డాట్ ఇన్ ఇలాగా స్కానర్ అని డిఫైన్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇలా చేసుకుంటున్నామంటే స్కానర్ అనేది ఇన్వోక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి వేరియబుల్స్ జనరల్ గా ఇప్పుడు ఎన్ని కావాలి, నాకు 3 కావాలి కాబట్టి ఇంట్ a కామా b కామా c తీసుకున్నాను. నౌ వాల్యూస్ యాక్సెప్ట్ చేద్దాము. సో వాల్యూస్ యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ ప్రింట్ చేద్దాం లైక్ సిస్టమ్ డాట్, సిస్టమ్ లో కూడా ఎస్ క్యాపిటల్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ ఏ వాల్యూ అని రాస్తాను. నా ఈ వాల్యూ ఏ వాల్యూ ఏలోకి రీడ్ అవ్వాలి కదా, స్కానర్ యూజ్ చేస్తూ రాసుకుంటున్నాం. సో అది రాయడానికి ఏ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎస్సి డాట్ మెథడ్ ఏం వాడతాం ఇక్కడ, నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్ లో కూడా ఎల్ క్యాపిటల్. ఇది ఒక స్టెప్. కంప్లీట్ గా ఒక వాల్యూని రీడ్ చేయాలి ఫ్రమ్ ద కీబోర్డ్ ఇన్ ద జావా అంటే దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్. ఓకే, సిమిలర్ గా బి వాల్యూ కూడా యాక్సెప్ట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ b వాల్యూ, b ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్ లో ఎల్ క్యాపిటల్. సింపుల్ గా c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. నౌ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా. సో println సమ్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు ప్లస్. ప్లస్ ఆపరేటర్ ఇక్కడ కంకాటినేషన్ ఆపరేటర్ అంటారు. సి లాంగ్వేజ్ లో ఆపరేటర్ ఏది కంకాటినేషన్, కామా. అదే C++ లో అనుకుంటే స్ట్రీమ్స్ వస్తాయి. స్ట్రీమ్ ఇస్ ద కంకాటినేషన్ ఆపరేటర్. SQL కి వెళ్ళారు అని అంటే కంకాటినేషన్ ఆపరేటర్ వస్తుంది. జావాలో ప్లస్ ఈస్ ద కంకాటినేషన్ ఆపరేటర్. నేను ఇక్కడ సమ్ ఆఫ్ 2 numbers చేస్తున్నాను కాబట్టి ప్లస్ రాయట్లేదు. జనరల్ గా కంకాటినేషన్ ఆపరేటర్ ఈజ్ ప్లస్ అండ్ వేరియబుల్ ఈజ్ సి. క్లోజ్, క్లాస్ క్లోజ్ అండ్ మెయిన్ క్లోజ్. ఇది ఒక ఎంటైర్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మన క్లాస్ నేమ్ ఏమవుతుంది, సమ్ కదా మన క్లాస్ నేమ్. సో మనం సేవ్ చేయాల్సింది ఎలా సేవ్ చేయాలి, ప్రోగ్రామింగ్ నేమ్ సమ్ డాట్ జావా అని సేవ్ చేయండి కంపల్సరీగా. కంపైలేషన్ చేసుకోవడానికి యూజ్ చేయాల్సింది జావా సి సమ్ డాట్ జావా. దిస్ ఈజ్ కంపైలేషన్ ప్రాసెస్. మీకు ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ రన్ చేయడానికి ప్రోగ్రామ్ జావా అండ్ ప్రోగ్రామ్ నేమ్ సమ్. ఇలాగా మన ప్రోగ్రామింగ్ అంతా రన్ చేస్తాం. మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో ఎలా రన్ అవుతుందో కూడా మీకు చూపించాను కదా, అది ఒకసారి చూడండి. ఇది క్లియర్ గా ఉంటుంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో జావా ఫస్ట్ ప్రోగ్రామ్ అర్థమైంది కదా. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ క్లాస్ నేమ్ ఏది ఉంటే మీ ప్రోగ్రామింగ్ నేమ్ అలాగే సేవ్ చేసుకోండి. అక్కడ చిన్న పొరపాటు చేయొద్దండి. నెక్స్ట్ మీరు సి డ్రైవ్ లో జావా ఇన్స్టలేషన్ చేసుకుంటే సి డ్రైవ్ లోనే ఒక చిన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ప్రోగ్రామింగ్స్ ని మీరు ఎగ్జిక్యూషన్ చేయండి. డైరెక్ట్ గా జావా ఇన్స్టలేషన్ అంటే జావా కంపైలర్ లోనే మీరు ప్రోగ్రామ్ సేవ్ చేసుకుంటే మీ సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. సో ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. జావా ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత మీ ఓన్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ ఏది పెట్టుకుంటే ఆ నేమ్ తోనే సేవ్ చేసుకోండి. ఇలా డైరెక్ట్ గా సేవ్ అయిపోయింది అనుకోండి, మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ రాదు. సో ఇది కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.